హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూన్ 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇక్కడ ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం పాత్ర నిజంగానే ప్రశంసనీయం. అయితే ఓ ప్రధాన ఎన్నికల కమిషనర్ జీవిత కథను సినిమాగా తీయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఎవరు? ఆన్సర్: తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. నెక్స్ట్ క్వశ్చన్: అతి చిన్న వయసులోనే ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అందుకున్న వ్యక్తిగా మలాలా యూసఫ్జాయ్ చరిత్ర సృష్టించారు. ఆమె ఓ బ్రిటిష్ టెలివిజన్ సిరీస్లో నటిస్తుంది. ఆ కార్యక్రమం ఏది? ఆన్సర్: వి ఆర్ లేడీ పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్: కేవలం 25.66 సెకండ్లలోనే ముక్కుతో ఇంగ్లీష్ వర్ణమాలను టైప్ చేసి ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఆ టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్: వినోద్ కుమార్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్: అమెరికాలో జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 పోటీలో తెలంగాణకు చెందిన భారతీయ అమెరికన్ బాలుడు విజేతగా నిలిచాడు. ఆ అబ్బాయి పేరేంటి? ఆన్సర్: బృహత్ సోమ, 12 years. నెక్స్ట్ క్వశ్చన్: నార్వే చెస్ టోర్నీ 2024 విజేత ఎవరు? ఆన్సర్: మ్యాగ్నస్ కార్ల్సన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అస్సాంకు చెందిన ఓ క్రికెట్ క్రీడాకారిణి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఈశాన్య భారతదేశం నుంచి భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రీడాకారిణిగా వార్తల్లో నిలిచిన ఆమె ఎవరు? ఆన్సర్: ఉమా ఛత్రి. నెక్స్ట్ క్వశ్చన్: రవిచంద్రన్ అశ్విన్, సిద్ధార్థ్ మోగా సంయుక్తంగా రచించిన ఐ హౌ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఏ క్రికెటర్ ఆత్మకథ? ఆన్సర్: రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్ క్వశ్చన్: సాధారణంగా కృత్రిమ ఉపగ్రహాలను వివిధ రకాల లోహాలతో తయారు చేస్తారు. కానీ ఓ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెక్కతో ఓ బుల్లి ఉపగ్రహాన్ని రూపొందించారు. అది ఏ విశ్వవిద్యాలయం? ఆన్సర్: జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్: 18వ లోక్సభ ఎన్నికల్లో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు? ఆన్సర్: 64.2 కోట్ల మంది. నెక్స్ట్ క్వశ్చన్: 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత కార్లోస్ అల్కరాజ్ ఎవరిపై నెగ్గాడు? ఆన్సర్: జ్వెరేవ్. నెక్స్ట్ క్వశ్చన్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 నివేదికను విడుదల చేసింది. అయితే దీనిలో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్: 129. నెక్స్ట్ క్వశ్చన్: విపత్తు దెబ్బతిన్న పపువా న్యూగినియాకు భారతదేశం ఎన్ని మిలియన్ US$ విలువైన మానవతా సహాయాన్ని అందించింది? ఆన్సర్: 1 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్: భారతీయ కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్: సన్సద్ టీవీ. ఇటీవల సెమీ కండక్టర్ సిస్టమ్లపై పరిశోధన కోసం జపాన్ ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది? ఆన్సర్: IIT హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్: ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వరల్డ్ ఎంప్లాయ్మెంట్ మరియు సోషల్ అవుట్లుక్ 2024 రిపోర్ట్ ప్రకారం ప్రపంచ నిరుద్యోగిత రేటు శాతం ఎంత? ఆన్సర్: 4.9%. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల మరణించిన రామోజీరావుకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది? ఇటీవల మరణించిన రామోజీరావుకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది? ఆన్సర్: 2016లో. నెక్స్ట్ క్వశ్చన్:
2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తి ఎవరు? ఏ లోక్సభ స్థానం నుండి? ఆన్సర్ ఇండోర్ లోక్సభ స్థానంలో 11,75,092 ఓట్ల మెజారిటీతో శంకర్ లల్యా గెలుపొందారు. నెక్స్ట్ క్వశ్చన్, 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ఆల్ ఫర్ హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఎక్కడ జరిగింది? ఆన్సర్ జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న ఉపగ్రహాలు 300 కిలోల నుంచి 700 కిలోల పేలోడ్లకు ఉద్దేశించిన అగ్నిబాన్ రాకెట్ను శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మే 30న ప్రయోగించారు. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రాకెట్ అయిన దీన్ని ఏ సంస్థ రూపొందించింది? ఆన్సర్ అగ్నికుల్ కాస్మోస్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్లో ఓ మైనారిటీ మహిళ తొలిసారిగా బ్రిగేడియర్గా పదోన్నతి పొందారు. క్రైస్తవ మతానికి చెందిన ఆమె ఎవరు? ఆన్సర్ డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్. ఇటీవల వార్తల్లో కనిపించే డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ ప్రాథమిక ప్రయోజనం ఏంటి? ఆన్సర్ ఎగుమతి చేసిన వస్తువులలో ఉపయోగించే వస్తువులపై కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ సుంకాల సంఘటనలను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్లో మొదటిసారిగా అరుదైన 4 కొమ్ముల జింక కనిపించింది? ఆన్సర్ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎం ఐసిడికే వాటర్ ఛాలెంజ్ 4.0 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఆన్సర్ నీతి ఆయోగ్. ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన సౌలోస్ క్లాస్ చిలిమా ఏ దేశ ఉపాధ్యక్షుడు? ఆన్సర్ మాలవి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ 2025. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ దేవేంద్రలాల్ గౌరవార్థం అంగారక గ్రహంపై ఉన్న థార్సిస్ అగ్నిపర్వత ప్రాంతంలో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఇటీవల పేరు పెట్టిన అతిపెద్ద బిలం పేరు ఏమిటి? ఆన్సర్ లాల్ క్రేటర్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.